సూర్యాపేట జిల్లా కోదాడలో పశువుల అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మతాబ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. చిలుకూరు, అనంతగిరి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయిస్తామని చెప్పి మేకపోతుల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ తన వద్ద నుంచి 18 లక్షలు వసూలు చేశాడని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నప్పటికీ పోలీసులు తనను రిమాండ్కు తరలించారని, దీనిపై నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. నాకు ఫోన్ చేసింది ఎవరు సత్యనారాయణ లక్ష్మీపురం ఫోన్ చేసి ఏమన్నాడు, నా మొత్తం గ్రూప్లలో పెడతారు, మీకు న్యాయం చేయాలని నేను చేసిన, మీరు ఈ రకంగా నన్ను బయట ఇప్పించారు, కానీ మీరు చాలా దెబ్బతింటారు అన్నాడు. ఎందుకు అన్న దీనికి అసలు విషయం ఏందమ్మా? ఈ బరగొడ్ల కేసులలో సత్యనారాయణ మేము న్యాయం చేయమని పిలిపించుకున్నాం. ఆయన పిలిపించుకుంటే ఆయన ఏం చేసిండు, న్యాయం కాకుండా మాకు 18 లక్షలు డబ్బులు మా కేసులో వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు అని 18 లక్షలు తీసుకుండు మా కాడ నుంచి. అక్కడ చూపించింది 4 లక్షలు 5 లక్షలు చూపించిందంట. 18 లక్షలు మీరు ఏ రకంగా ఇచ్చారు? బరగొడ్ల కేసులే అక్కడ మన చిలుకూరులో అయితే అనంతగిరిలో అయితే క్యాష్ ఇచ్చిరా? క్యాష్ ద్వారా కొంత ఇచ్చిన, నేను 5 లక్షలు నేను ఇచ్చిన ఇంట్లో. కేరళకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఫోన్ చేసిన, ఫోన్ చేసి నాకు కొద్ది పరిస్థితి బాగాలేదు, నాకు కొద్దిగా లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి నాకు బాగా బ్లీడింగ్ అయ్యేటువంటి ఫోన్ చేసిన, డబ్బులు లేక అన్న ఒక 50,000 ఆడక్కడ నీకు అన్న కొంచెం నా పరిస్థితి బాగాలేదు అన్న హాస్పిటల్లో చూపించుకుంటా అన్న అంటే ఫస్ట్ ఏమో డబ్బులు అన్నం ఇవ్వాలి, నేను టౌన్ సీఏ గారు రమ్మంటుండు, నేను దానికి రమ్మంటు దీనికి రమ్మంటుండు అని మాట్లాడి బెదిరిస్తున్నా. అయితే నా కేసులోనే అనంతగిరిలో చిలుకూరులో అయినాయి మాట్లాడితే టౌన్ సీఏ గారి పేరు చెప్పి నా ఒకటే బెదిరిస్తుండు. ఇవాళ పొద్దున పూట 10:30 అప్పుడు మా అమ్మకి వాట్సాప్ కాల్ చేసి మీరు ఏమనుకుంటారు, అసలు ఏం చేయాలనుకుంటారు, మీరు ఆ రికార్డింగ్ పెట్టుకొని తిరుగుతారా అంట, మీరు అసలు ఏం చేయాలి అది చేస్తా, మిమ్మల్ని స్టేషన్ తిప్పిస్తా, మీ కొడుకును బయట రానికుండా జైల్లో లేపిస్తా, నేను నాతో పెట్టుకోవద్దు, నాకు వాళ్ళు తెలుసు, నాకు ఈ పోలీసు వాళ్ళు తెలుసు, నాకు పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పి బెదిరిస్తున్నాను. మా అమ్మకు ఫోన్ చేసి అలా నేను ఇంట్లో లేను, నేను బయటికి పోయి వచ్చాక మా అమ్మ ఇంట్లో కూర్చొని ఒకటే ఎడుతుంది ఇట్లా అంటున్నానా అని.